అంటే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా, మరి ఇంకా ఫ్రీ బస్ అవసరమా? ఫ్రీ బస్ అనేది గవర్నమెంట్ హామీ తమ్మి. ఫ్రీ బస్ అనేది గవర్నమెంట్ హామీ. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు మన ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఫ్రీ అనగానే సంకల్పం చెప్తున్నాం. ఫ్రీ అయినాక ఎంత మోసం ఉందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది, 150 రీఛార్జ్, మెసేజ్ ఫ్రీ అంటాడు. వాడు ఏం చేస్తాడు? నెట్లో కొట్టేస్తాడు. ఏది కూడా ప్రజలు ఫ్రీ అనడానికి అలవాటు పడ్డామో, ఎప్పుడైతే మనం గొర్రెల్లాగా వంగినామో అప్పుడు మన గవర్నమెంట్ మన నెత్తిలోకి వస్తుంది. ఫ్రీ అనేది ఎందుకు వస్తుంది తమ్మి? ఇవాళ నువ్వు పొద్దున పోయి పొద్దుకి దాకా కూలి చేస్తే 500 వస్తలేదు తమ్మి. ఇవాళ ఆర్టీసీకి ఎన్ని వేల కోట్ల నష్టం వస్తుంది. ఆర్టీసీకి నష్టం వస్తే ఇంకో వ్యవస్థ మీద వేస్తాడు. గవర్నమెంట్ అయితే ప్రజల సొమ్ముని లాస్ కదా. ఏది ఫ్రీ అన్నామో, ఏది రూపాయికి రూపాయి మనమే కడుతున్నాం. ఇది ప్రజలకు అర్థం కావాలి. ఫ్రీ అనగానే హైదరాబాద్కి వచ్చి చీరలు కొంటారు ఆడవాళ్ళు. ఇలా కుటుంబం భారం పెరిగింది. ఆధార్ కార్డు తీసుకుంటుంది, 2000 రాగానే 2000 వచ్చి మాంగళ్యకు, ఆర్ఎస్ బ్రదర్స్కి వస్తుంది. అదే 200 రూపాయలు ఖర్చు అవుతుందంటే ఆడపిల్ల బయటికి వెళ్ళదు. ఆ రకంగా కూడా ఎన్నో అగత్యాలు నడుస్తున్నాయి, ఎన్నో కుటుంబాల తగదలు నడుస్తున్నాయి. ఫ్రీ బస్ అనేది నా దృష్టిలో, ప్రజల దృష్టిలో మనకు తెలియదు, నా పర్సనల్ దృష్టిలో అది మాత్రం తప్పే తమ్మి. నేను చెప్తున్నా, ఫ్రీ బస్ అనేది గవర్నమెంట్ కూడా నష్టం జరుగుతుంది. మనకు కూడా గవర్నమెంట్ ఫ్రీ బస్ అనేవారు గవర్నమెంట్ ఏం చూపిస్తుంది దాని చాకుగా? మనకు ఆదాయం లేదు, అయినా మీ జీతాలు భరిస్తున్నాం, మీకు బెనిఫిట్స్ భరిస్తున్నాం అనే ఫీలింగ్లో ఉంది. కాబట్టి ఫ్రీ అనేది పథకాలే అవసరం లేదు తమ్మి. నా దృష్టిలో ఒకటే తమ్ముడు, విద్య, వైద్యం, మన రైతులకు సబ్సిడీ ఇచ్చి, ఎరువులు సబ్సిడీ ఇచ్చి, బోనస్ తోటి ఒడ్లు కొనుతాం. ఈ 4 ఉంటే తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 అవుతుంది. విద్య, నీ కొడుకుకు విద్య కేజీ నుంచి పీజీ వరకు ఉన్నదనుకో, నువ్వు ఎందుకు లంచాలు తీసుకుంటావు తమ్ముడు? ఒక ఆఫీసర్ నిజాయితీగా చేస్తాడు. ఒక నీకు ఆపద వచ్చింది, హాస్పిటల్ పోయినా 10 లక్షల బిల్ అయింది, గవర్నమెంట్ భరించింది అనుకో, నీకేం ఖర్చు ఉంటుంది? నువ్వు ఎందుకు చేస్తావు? నీకు తినడానికి 2 ఎకరాల భూమి ఉంది, బియ్యం వస్తాయి, అన్ని రకాల అందుబాటులు ఉంటాయి. నీకేమిటికి నువ్వు లంచాలు తీసుకుంటావు? ఆఫీసులు కూడా నిర్లక్ష్యంగా చేయరు. ఇప్పుడు ఏమైనా బల్ల కింద చేయింది పెడుతుంటే, నా కొడుకు పీజీ చదువుతుండు, నేను రేపు ఎంఎస్సీ చేస్తుండు, రేపు బయట ఇన్ని కోట్లు. నేనేమంటాను, కేజీ టు పీజీ ఫ్రీ పెట్టు, ఉచిత వైద్యం పెట్టు, అన్లిమిటెడ్ ఉచిత వైద్యం. ప్రతి వానికైతే రోగం ఉండదు. ఇలా 4,50,00,000 మంది ఉన్నాం మనం తెలంగాణలో, 5 కోట్లు ఉన్నాం దాదాపుగా. 5 కోట్ల మందికి అయితే రాదుగా ఒకేసారి, వస్తుందా? వానికి ఒక ఇన్సూరెన్స్ ఉంటుందిగా, కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి కదా, కొన్ని హెల్త్ కార్డులు ఉంటాయి కదా. హెల్త్ కార్డు లేని వాళ్ళకే గవర్నమెంట్ భరిస్తుంది కదా. నువ్వు ఫ్రీ ఉచిత వైద్యం పెట్టు, రైతులకు సబ్సిడీ ఎరువులు. రైతు అనేవాడు దేశానికి వెన్నుముక తమ్మి. ఇవాళ ఒక్కొక్క రైతు ఆరుగాల కష్టం చేసి ఆ వరికోత మిషన్కి కూలీలకు సరిపోక తెచ్చి కళ్ళంలో పోస్తే వర్షాలు పడి మొలకలు ఎత్తి ఉన్న అప్పు తీరక మళ్ళీ డబల్ అప్ అవుతుంది తమ్ముడు. నేనేమంటున్నానంటే, రైతు అనేవాడిని కాపాడుకో, విద్య వైద్యం అనే దాన్ని నువ్వు కాపాడు. తెలంగాణ భారతదేశంలో గాను ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుంది తమ్మి. వేరే ఏది ఉచితాలు అవసరం లేదు. ఈ 4 అమలు పరిస్తే రైతు అనేవాడు ప్రతి 1000 కోట్లున్నా వాడు అన్నమే తిన్నారు. రైతు అనేవాడు ప్రతి కార్మికుడికి అన్నం పెడుతుంది. నువ్వు ప్రతిదీ రైతుదే. ఇలా నువ్వు తినే పండు రైతే, నువ్వు తినే కూరగాయ రైతే, నువ్వు తాగే నూనె రైతే, నువ్వు తాగే పాలు రైతే, ప్రతి రైతే. నీకు ఇవాళ దేశంలో మట్టిలో మాణిక్యం అంటే రైతే తమ్మి. రైతుని ఏ ప్రభుత్వం అయితే కాపాడుకుంటుందో ఆ ప్రభుత్వం 100 ఏళ్ళు స్వచ్ఛందంగా ఉంటుంది. పరిపాలించిన మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ చల్లన దీవెన రైతుదే ఉండాలి తమ్మి. నీకు రైతు చల్లగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. రైతు అనేవాడే గొప్పడు, నాయకుని కంటే కూడా గొప్పడు. ఇలా నాయకుడు పాదయాత్ర చేస్తున్నాడు, అన్నం కావాలంటే ఆ రైతు పండించిన ధాన్యంతో ముద్ద లోపడి పోతుంది. ఇలా రొట్టె తినే ప్రధానమంత్రి కూడా ఆ రొట్టె ఎక్కడి గోధుమలు వాళ్ళు పండిస్తారు, రైతునే పండిస్తాడు. ఇవాళ దేశానికి రారాజు రైతే. పెద్ద పారిశ్రామికవేత్త ఎవరుండంటే రైతే. ఇలా మనం దొడుకున్న బట్ట రైతు పండించిన పత్తితోనే తయారైంది తమ్ముడు. ఇలా మనం దొడుకున్న చెప్పు రైతు పండించిన దాంతో తయారవుతుంది. ప్రతి ఒక్కటి రైతే రాజు. ఈ దేశంలో రైతుకు మించిన ఎవడు కూడా లేడు తమ్మి. రైతు అనేవాడిని కాపాడుకోవాలి. ఉచిత వైద్యం, విద్య, వైద్యం, సబ్సిడీ, నీకు ఏది ఉచితం అవసరం లేదు. స్వచ్ఛ సమానంగా గవర్నమెంట్ 20 ఏళ్ళు ఉంటుంది తమ్ముడు. సరే అన్న, మాకు అడిగినందుకు ఇన్ని సూచనలు ఇచ్చారు, ఇన్ని సలహాలు ఇచ్చారు.
అలాగే గవర్నమెంట్కి ఎలాంటి హెచ్చరికలు ఇవ్వాలి, ఎలాంటి స్థితిలో ఏం చేయగలుగుతారు అనేది అన్నీ మాకు వివరంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. మీరు ఇలానే బీసీల కోసం ఇంకా పోరాడుతూ ముందుకు పోవాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని సాక్షిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ అన్న. ఎట్లా